స్టూడెంట్స్ వెల్కమ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. సో నాకు చాలా కాల్స్ వస్తున్నాయండి. ఎండోమెంట్ ఈవో నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది ఏమైనా ఇంకా డిలే అవుతుందా, ఇంకా డిలే అయ్యే ఛాన్స్ ఉందా, ఇంకా టైం దొరుకుతుందా? సెప్టెంబర్ 15th అన్నారు, యాక్చువల్లీ ఆగస్ట్ 15th అన్నారు, సెప్టెంబర్ 15th పోస్ట్పోన్ చేశారు. సో ఒక ఇష్యూ ఆల్రెడీ మనం చూసాం, జియో నెంబర్ 46, దాని మీద ఆల్రెడీ నేను వీడియో చేశాను. మీరు ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది, వెళ్ళి చూడొచ్చు. సో ఇప్పుడు దీని మీద ఒక క్లారిటీ ఇస్తాను. మీరు మీ ప్రిపరేషన్ని ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, ఇప్పటి నుంచి ఎలా కంటిన్యూ చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. సో యాక్చువల్లీ ఏంటి ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏం చూస్తున్నాం జనరలీ అంటే, మనకి ఇప్పుడు ఏం ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి అంటే, స్టూడెంట్స్ అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ కూడా ఏంటంటే, పంచాయతీ ఎలక్షన్స్, లోకల్ ఎలక్షన్స్, మున్సిపల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి రాబోతున్నాయి కదా, అవి ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయా అంటే మోస్ట్లీ ఎఫెక్ట్ చేయవండి. యాక్చువల్లీ మనకి ఇప్పుడు డిలే అయింది ఏంటంటే, జియో నెంబర్ 46 ఆల్రెడీ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఏంటంటే, క్యాడర్ స్ట్రెంత్స్ ఏవైతే జిల్లాల వారీగా పోస్టులు ఉన్నాయో, మన జిల్లాలు పెరిగాయి కాబట్టి కొత్త జిల్లాల ప్రకారం ఎంప్లాయీస్ని డివైడ్ చేయాలి. ఏ ఎంప్లాయీ ఏ జిల్లాకి వెళ్తాడు అనే దాని మీద క్లారిటీ రావాలి. ఆ క్లారిటీ రావడం కోసమే మనకి టైం తీసుకున్నారండి. అంటే ఈ క్లారిటీ ఎవరు ఇవ్వాలి? ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. ఆ డిపార్ట్మెంట్స్ ఇవ్వడం లేట్ అయింది, అందువల్ల మనకి ఈ నోటిఫికేషన్ లేట్ అయింది. లేదంటే ఆగస్ట్ 15th వచ్చేసిన. సో అదొక మెయిన్ హర్డిల్. బట్ అండ్ సెకండ్ హర్డిల్ వచ్చేసి, ఆ హర్డిల్ మోస్ట్లీ క్లియర్ అయిపోద్ది 1 monthలో, ఆగస్ట్ ఎండ్కి, ఆగస్ట్ 30th కల్లా సరే అందరినీ కూడా డెడ్ లైన్ పెట్టి వాళ్ళకి మొత్తం అన్ని రికార్డ్స్, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిమార్కేషన్, సెగ్రిగేషన్ చేసి వాళ్ళకి ఇమ్మని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు సెకండ్ హర్డిల్ పంచాయతీ ఎలక్షన్స్, దానికోసం చాలామంది స్ట్రెస్ అయిపోతున్నారు, యాంగ్షియస్ అయిపోతున్నారు. మేము ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తాం, చేసిన తర్వాత నోటిఫికేషన్ రాకపోతే ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా వస్తుందండి. వచ్చిన 1-2 months స్మాల్ హ్యాజిల్ ఉంటుంది తప్పితే మేజర్ హ్యాజిల్ ఏం మనకి కనిపించట్లేదు దగ్గరలో. ఇలాంటి సిచ్యువేషన్ నేను మీకు చెప్తా. లాస్ట్ గ్రూప్ 2 టైంలో ఏం జరిగింది? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందరూ కూడా ధర్నాలు చేశారు, పోస్ట్పోన్ అవ్వాలి. ఇంకా ఎంత పోస్ట్పోన్ అయినా చాలదు, ఎంత పోస్ట్పోన్ అయినా టైం సరిపోదు. నీకు ఒక పేజ్ చదవమని 10 నిమిషాలు ఇస్తే 10 నిమిషాల్లో చదువుతావు, అరగంట ఇస్తే అరగంటలో చదువుతావు, గంట ఇస్తే గంటలో చదువుతావు. సో డిపెండ్స్ హౌ ద టైమ్, ఆ డెడ్ లైన్ ఎంత క్విక్గా ఉందనే దాని మీద మన మైండ్ యాక్షనబుల్గా వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు ఎంత టైం ఇచ్చినా సరిపోదన్నమాట. సో ఉన్న టైంలోనే పర్ఫెక్ట్గా, బ్యాలెన్స్డ్గా, స్ట్రాంగ్, డిసిప్లైన్డ్ ఎఫర్ట్ కనుక మీరు పెట్టినట్టయితే ఖచ్చితంగా మనం సక్సీడ్ అవ్వగలుగుతాం ఎగ్జామినేషన్లో. సో ఫస్ట్ థింగ్, ఈ 104 పోస్టులతో నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికోసం వెయిట్ చేయకుండా మీ ర్యాంక్ బిల్డ్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు దీని ప్రెజెంట్ స్టేటస్ ఏంటి? నోటిఫికేషన్ డిలే అవుతుందా? డిలే అవ్వదండి, మోస్ట్లీ డిలే అవ్వదు. 100% నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ 15th వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత కూడా ఏమైనా చిన్న డిలేస్ ఉంటే ఉండొచ్చు, వాటితో మనకు సంబంధం లేదు. ప్రాపర్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ప్రిపరేషన్ని కంటిన్యూ చేసి ఫినిష్ చేద్దాం. మన సిలబస్ని ఫినిష్ చేసి వారియర్ లాగా ఎగ్జామ్లోకి వెళ్ళి ఫేస్ చేద్దాం. చేసిన తర్వాత రిజల్ట్స్ విల్ బీ డిసైడెడ్ లేటర్. రిజల్ట్స్ అనేవి తర్వాత. మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎఫర్ట్స్ పెట్టి సిలబస్ని ఫినిష్ చేయండి, దాని మీద ఉండండి. డేట్స్ ఇంకా చేంజ్ అవుతాయి, ఇంకా ఎక్స్టెండ్ అవుతుందా? అవుతుంది. అయితే ఇప్పుడు చదువుకుంటారు ఇంకొంచెం సేపు, ఏముంది? ఓకే, సో ఇప్పుడు ఇలా అయింది కదా అని చెప్పేసి ప్రిపరేషన్ స్లో డౌన్ చేసిన వాళ్ళు వెనకబడిపోతారండి. మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాలి, కాన్స్టెంట్గా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎండోమెంట్ కనుక మీకు దృష్టిలో ఉంది అంటే ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. సో క్యాలెండర్ ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పాను, జియో నెంబర్ 46 ఏదైతే ఉందో దీది అడ్డం పడుతుంది. ఏంటి? వేకెన్సీలు చెక్ చేయాలి, రాస్టర్ పాయింట్స్ చెక్ చేయాలి, క్యాడర్ స్ట్రెంత్ ఎంత ఉందో చూడాలి, డిపార్ట్మెంటల్ వైజ్ చెక్ చేసుకోవాలి, ఎంత రిక్రూట్మెంట్ కావాలనేది ఒక ఇండెంట్ ఇవ్వాలి, తర్వాత వాళ్ళు ఖాళీలను ఏపీపీఎస్సీకి ఇవ్వాలి, అది ఫైనాన్షియల్ క్లియరెన్స్ రావాలి. ఇలాంటి థింగ్స్ చాలా ఉన్నాయండి. జియో నెంబర్ 46 ఇష్యూస్ కొన్ని అయితే, రిక్రూట్మెంట్ పరంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో ఇవన్నిటిని హ్యాండిల్ చేసుకుంటూ గవర్నమెంట్ ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇట్ టేక్స్ టైం పట్టినప్పటికీ కూడా పుట్ యువర్ ఎఫర్ట్స్, గుడ్ ఎఫర్ట్స్ పెట్టినట్టయితే ఖచ్చితంగా మనం ముందుకి సాగలుగుతాం. ఓకే, సో జస్ట్ బికాస్ ఒక నెల ముందుకు వెళ్ళింది కదా అని కంప్లీట్ క్యాన్సిల్ అయిపోద్ది, లేదంటే ఇంకా లాగ్ అయిపోద్ది అని కాదండి. అలా మీరు మైండ్లో పెట్టుకోవద్దు. వెయిటింగ్ ఏంటంటే చాలా డిసడ్వాంటేజ్ని క్రియేట్ చేస్తుంది. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఎంత లేట్ అయినా సరే మీకు టైం ఉందనే ఫీలింగ్లో మనం ఉంటాం. అది ఒక పాజిటివ్ యాంగిల్లో తీసుకోవాలనుకుంటే టైం కొంచెం ఉంటుందని తీసుకోవచ్చు. బట్ సో నోటిఫికేషన్ రావట్లేదు అని తెలిసిందంటే, నేను నోటిఫికేషన్ వచ్చాక మొదలు పెడతానులే, వచ్చాక చూద్దాం, ఓకే తక్కువ టైం ఉంది అప్పుడు అని అనుకుంటాం. ఒక నోటిఫికేషన్ వచ్చేస్తే సడన్గా ఏమనుకుంటాం? అమ్మో తక్కువ టైం ఉంది అని ఫీల్ అవుతాం.
ఓకేనా, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అక్కడ నుంచి ఏంటి, ఒక రూమర్ ఉండదు, 10 రూమర్లు క్రియేట్ అవుతాయి. ఓకే, ఇది కొత్త నోటిఫికేషనే పోద్దంట, కోట్లు వేసారంట, ఇలాంటివన్నీ క్రియేట్ అవుతాయి. క్రియేట్ అయ్యి మీకు ఇంకా యాంగ్షియస్నెస్ క్రియేట్ అవుతుంది, ప్రిపరేషన్ని పక్కకి ఇసిరి పాడేస్తారు. సో ఇలాంటి వాటిలో పడకండి, సీరియస్లీ ఇప్పుడే స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చే ముందే నేను రెడీ అవుతాను అని మీరు స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వాలి. ఓకే, అందువల్ల మీరేంటి పేపర్ 1లో పేపర్ 2లో అన్నిట్లోని లీడ్లో ఉంటారు, రివిజన్లో కూడా లీడ్లో ఉంటారనమాట. ఓకేనా, సో ఈ విధంగా మీ ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోండి. పేపర్ 2 మనకి చిన్నదిగా కనిపించినప్పటికీ కూడా కొంచెం ట్రికీ అనమాట. రామాయణం, భారతం, భాగవతం చిన్నప్పటి నుంచి మనం ఫుల్ ఫ్లెడ్జ్గా చదువుతున్నప్పటికీ కూడా తెలుసుకుంటున్నాం, ఎప్పుడొకప్పుడు విన్నా సరే ఏంటి ప్రాబ్లం ఏంటంటే 4 ఆప్షన్లు ఒకేలా ఉంటాయండి, పేర్లు కనబడేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. మీరు ప్రాక్టీస్ లేకపోతే, స్ట్రాంగ్గా చదవకపోతే ఇది చేయలేరు. ఓకేనా, సో ఏవైతే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ టాపిక్స్ ఉన్నాయో వీటి మీద స్పెషల్ ఫోకస్తో మనం చదువుకోవాలి. ఎండోమెంట్లో ఎండోమెంట్ కరెంట్ ఇష్యూస్ అనేవి మనం ఎప్పటికప్పుడు వీడియోస్ చేస్తున్నాం. ప్రాపర్గా ఒక 50 టాపిక్స్ ఉంటాయి, అవి అన్నిటి మీద కూడా కాంప్రహెన్సివ్గా నేను కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, సో దాన్ని ప్రాపర్గా ఫాలో అవ్వండి. సో మీకు దొరుకుతున్న టైం ఏదైతే ఉందో ర్యాంక్ సాధించి లీడ్లోకి వెళ్ళడానికి దాన్ని ఉపయోగించుకోండి. 10 days మీకు దొరికితే రివైజ్ చేసుకోండి. 20 days ఎక్స్ట్రా దొరికింది అనుకోండి, టెస్టులు చేయండి, వాటిని రివైజ్ చేయండి, మిస్టేక్స్ ఏమైనా ఐడెంటిఫై చేయండి. సో ఈ విధంగా ఉన్న టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, 30 days దొరికింది అనుకోండి, ఒక ఫుల్ రివిజన్, ప్రాపర్ సబ్జెక్ట్ అంతా కూడా, మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా ఫుల్ రివిజన్ పెట్టండి. ఓకే, సో డిలే అనేది జనరల్ ఏంటంటే బ్యాడ్ న్యూస్లో చూడొద్దు. ఓకే, ఎక్స్ట్రా టైం దొరుకుతుందని చూడండి, చూసి దాన్ని యూటిలైజ్ చేయండి. ఓకేనా, ఆ విధంగా యూటిలైజ్ చేస్తే మనం ఖచ్చితంగా ఎఫర్ట్స్ అనేవి స్ట్రాంగ్గా ఇవ్వగలుగుతాం. మీరు ఇక్కడ నుంచి ఈరోజు 3 కమిట్మెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకోవాలి. మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి 100% నేను ఈ కమిట్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఏంటి ఆ కమిట్మెంట్స్ అంటే, పేపర్ 2 అనేది డైలీ చదవాలి, డైలీ 3 hours చదవాలి. నేను ఆల్రెడీ మెంటర్షిప్ షెడ్యూల్స్ ఇచ్చాను. పేపర్ 1 ఏదైతే ఉందో 4 to 5 hours ఇచ్చాను, దానికి ప్రాపర్ షెడ్యూల్ ఇచ్చాను. ఏ డేలో ఏం చదవాలి, ఆ టాపిక్స్ ఎక్కడి నుంచి చదవాలి, కీ ఫోకస్ ఏరియాస్ ఏంటి, అవన్నీ కూడా నేను ఇవ్వడం జరిగింది. రివిజన్ ఎప్పుడు ఇవ్వడం జరిగింది. అండ్ పేపర్ 1 వచ్చేసి దానికి ప్యారలల్గా మీరు చదువుకోవాలి. పేపర్ 2 అనేది డైలీ 3 hours అయినా పెట్టండి. ఫుల్ టైం పెట్టే వాళ్ళ కోసం చెప్తున్నా. నేను వర్కింగ్ ప్రొఫెషనల్స్ కాల్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా నేను సెపరేట్ ప్లాన్ అనేది రెడీ చేస్తాను, ఒక 60 daysలో కవర్ అయ్యే విధంగా. బట్ ఇప్పుడు 8 hours ప్లాన్ నేను ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వాళ్ళ కోసం చెప్తున్నాను, ఫుల్ టైం పెట్టగలిగి 100 days ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లాన్ ఏంటనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక టాపిక్ చదవడం, క్లాస్ వినడం, టాపిక్ మెటీరియల్లో చదివిన తర్వాత ఆ టెస్టులు చేసి వాటిని అనలైజ్ చేయడం. సో ఇవి కనుక మీరు ప్రాపర్గా చేసినట్టయితే ఖచ్చితంగా ముందంజలో ఉంటారు. సో నెక్స్ట్, చదవడం ఒక్కటే మీకు ర్యాంక్ని క్రియేట్ చేయదు. ఏం చేయాలి, మీరు చదవాలంటే ప్రాపర్గా ఒక టాపిక్ ఫినిష్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి, ఫస్ట్ చదవాలి. చదివి దాన్ని మనసుకి ఎక్కించుకోవడానికి ట్రై చేయాలి. చదువుతున్నప్పుడు కూడా యాక్టివ్గా చదవడానికి ట్రై చేయాలండి. ఏదో గుడ్డిగా పైనుంచి కింద వరకు అవగొట్టామంటే అది పనిచేయదు. దాన్ని రివైజ్ చేయాలి, కళ్ళు మూసుకొని మీకు మీరు నెంబర్ వేసుకోవడానికి ట్రై చేయండి. అలా ట్రై చేస్తే ఖచ్చితంగా దాన్ని యాక్టివ్ రీకాల్ మెథడ్ అంటాం. ఆ మెథడ్ వల్ల మీకు లాంగ్ రన్లో గుర్తుంటుంది. ఆ తర్వాత టెస్ట్లు అనేవి చేయండి. టాపిక్ వైజ్ టెస్టులు చేస్తే మనకు ఆల్రెడీ యాప్లో ఇచ్చాం, ప్రతి టాపిక్ మీద ఇచ్చాం. ఆ టెస్టులు చేస్తే ఏమవుతుంది, మీరు ఎక్కడ తప్పులు చేస్తారో అర్థమవుతుంది. ఆ మిస్టేక్స్ని అనలైజ్ చేయండి. ఫ్యాక్ట్స్ మర్చిపోయానా, లేదంటే కాన్సెప్టే నాకు అర్థం అవ్వలేదా, ఆ మిస్టేక్ చేయండి. లేదంటే సిల్లీ మిస్టేక్ చేశారా, ఇలాంటి థింగ్స్ని అనలైజ్ చేసుకోండి. మళ్ళీ రివైజ్ చేస్తే ఒక టాపిక్ అనేది ఫినిష్ అవుతుంది అనమాట. సో ఈ సైకిల్ని మీరు ప్రాపర్గా ఫాలో అవ్వాలి. సో మీకు ఈ 104 వేకెన్సీస్ ఏవైతే వచ్చాయో అవి ఒక అవకాశాన్ని క్రియేట్ చేసాయి, ఒక ఆపర్చునిటీని ఇచ్చాయి. కానీ ప్రిపరేషనే మీకు అది ర్యాంక్గా, ఉద్యోగంగా మీ ప్రిపరేషనే ర్యాంక్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా, సో వేకెన్సీ వచ్చినంత మాత్రం మీకు ర్యాంక్ వచ్చినట్టు కాదు కదా. డైలీ డిసిప్లిన్ ప్రిపరేషన్ ఉంటే తప్ప మీరు ఆ ర్యాంక్ అనేది సాధించలేరు. ఓకే, ఒక క్యాండిడేట్ ఎలా ఆలోచిస్తాడంటే, నోటిఫికేషన్ వచ్చాక నేను చదువుకుంటానని ఆలోచిస్తాడు. సీరియస్ ర్యాంక్ ఆస్పిరెంట్ ఎలా ఆలోచిస్తాడు, నేను నా సిలబస్ని బిల్డ్ చేసుకుంటాను, మొత్తం కంటెంట్ నేర్చుకుంటాను, నోటిఫికేషన్ వచ్చే ముందే సిలబస్ కంప్లీట్ చేసుకొని నోటిఫికేషన్ వచ్చాక రివైజ్ చేసుకుంటానని ఆలోచిస్తాడు. మీరు ఒక క్యాండిడేట్గా లేదంటే ఓన్లీ నార్మల్ ఆస్పిరెంట్గా ఉండిపోతారా, లేదంటే సీరియస్ ర్యాంక్ అచీవింగ్ క్యాండిడేట్ అండ్ ఆస్పిరెంట్గా మారతారా అనేది మీ చాయిస్ అనమాట. సెకండ్ కేటగిరీలో ఉంటే ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది ఆటోమేటిక్లీ. ఆబ్వియస్లీ నోటిఫికేషన్ వచ్చే ముందు మీరు సిలబస్ కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఓకే,
సో మీ చేతిలో ఉన్నవే కంట్రోల్ చేయగలిగినవే కంట్రోల్ చేయండి, అన్కంట్రోలబుల్ థింగ్స్ని వదిలేసేయండి. మీరు కంట్రోల్ చేయలేనివి ఏంటి, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అది మీరు కంట్రోల్ చేయలేరు. మీరు కంట్రోల్ చేయగలిగిందల్లా వాట్ యూ కెన్ డూ ఇస్ యువర్ డైలీ స్టడీ, యువర్ టెస్ట్, రివిజన్, డిసిప్లైన్డ్గా ఉండడం, ఇవన్నీ కూడా మీ కంట్రోల్లో ఉన్నాయి. వీటిని కనుక మీరు కంట్రోల్ చేసినట్టయితే డెఫినెట్లీ యూ విల్ అచీవ్ బెటర్ రిజల్ట్స్, బెటర్ ర్యాంక్స్. ఓకే, సో మీ ఎఫర్ట్స్ అనేవి ర్యాంక్ తేడానికి ఉపయోగపడే ఐటమ్స్లో మీరు పెడితే ఖచ్చితంగా ర్యాంక్స్ అనేవి మీకు వస్తాయి. సో నోటిఫికేషన్ వచ్చాక మీరు నాకు ఏ క్వశ్చన్ వేస్తారో చెప్పండి. ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ ఏంటంటే నేను ఇప్పుడు సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి సార్ అనేది ఒక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే నేను ఇప్పుడు రివిజన్ చేసి బెటర్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, నా కంటెంట్ ఎలా షార్పెన్ చేసుకోవాలి. ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళకి ర్యాంక్ వస్తుంది. మేము వీళ్ళకి ఫుల్ ఫ్లెడ్జెడ్ సపోర్ట్ ఇస్తాం. వీళ్ళు ఎవరైతే ఉన్నారో సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి సార్ అంటే ఎవరు మీకు హెల్ప్ చేయలేరండి. వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చేసాక 2 నెలలే ఉందనుకోండి, చేయలేరు. 2-3 నెలలు ఉంటే ఏం చదవగలుగుతాం, 1 నెల ఎక్స్ట్రా ఉన్నా ఈ నెల రివిజన్ చేసుకుంటారు. ప్రాపర్గా 80 to 100 days పెడితే తప్ప ఈ ఎగ్జామినేషన్ని క్రాక్ చేయలేము. ఓకే, సో ఆల్రెడీ బేర్ బిగినర్కి చెప్తున్నా. సో కీప్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్. ఓకే, సో మిస్టర్ కాంపిటేటివ్ తరపు నుంచి ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే మా సపోర్ట్, మా గైడెన్స్తో మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి కాంప్రహెన్సివ్ కోర్స్ ఉందండి. పేపర్ 1+2 ఏదైతే ఉందో కంప్లీట్ వీడియో క్లాసెస్, మెటీరియల్స్ వస్తాయి, ప్రింట్ తీసుకోవచ్చు, స్లైడ్స్ వస్తాయి, అవి మీరు రివైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఈజీగా రామాయణ, భారత, భాగవతాలు ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరుగుతున్నట్టే ఉంటాయి. సో ఈజీగా మీరు రిటైన్ చేసుకోవచ్చు, తక్కువ టైంలో ఎక్కువ అవుట్పుట్ అనేది మీరు తీసుకురావచ్చు. ఓకే, టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నాం, మైక్రో టాపిక్స్ ఇచ్చాము, వాటన్నిటికీ టెస్ట్లు ఉంటున్నాయి. సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు, టాపిక్ వైజ్ టెస్ట్లు అండ్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం. నోటిఫికేషన్ వచ్చాక ప్రాపర్ టెస్ట్ సిరీస్ కూడా పెడతాం, వాటికి కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. ఓకే, మెంటర్షిప్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మెంటరింగ్ కూడా మీకు వస్తుంది. సో ఇవన్నీ కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు. ఓన్లీ పేపర్ 2 కావాలన్నా కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్. యాప్లో ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి, గో త్రూ చేయండి. మీకు వర్కౌట్ అవుతుంది, మిస్టర్ కాంపిటేటివ్ మాకు హెల్ప్ చేస్తుంది, మా ర్యాంక్ అచీవ్ చేయడానికి సపోర్ట్ని ఇస్తుంది అని మీరు భావిస్తే ఖచ్చితంగా మీరు ఎన్రోల్ అవ్వచ్చు. సో అఫీషియల్ నోటిఫికేషన్ కోసం ఎవరు వెయిట్ చేయొద్దు. మీ ర్యాంక్ సాధించడానికి మీ ప్రిపరేషన్, మీ అడుగులు వేయండి. ఓకే, ఏదైనా అఫీషియల్గా ఏదైనా అప్డేట్ ఉంటే డెఫినెట్లీ ఐ విల్ బీ షేరింగ్. ఓకే, రూమర్స్లో పడకండి. లాస్ట్ టైం గ్రూప్ 2లో జరిగినటువంటి మిస్టేక్, అయ్యో మా చేతులారా మా టైంని పోగొట్టుకున్నామే అనే ఫీలింగ్ మీరు తెచ్చుకోకూడదు. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఆల్ ది బెస్ట్. రూమర్స్లోకి వెళ్లకుండా మీ ప్రిపరేషన్ని ఇప్పుడే మొదలు పెట్టండి. మొదలుపెట్టిన వాళ్ళు ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకోండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. మా ర్యాంక్సే ప్రూవ్ చేస్తాయి మా కంటెంట్ క్వాలిటీ ఏంటనేది. సో మాకు ఎక్కువ మంది స్టూడెంట్స్ వద్దండి, ఒక 100 మంది వచ్చినా చాలు. అందులో 10-20 మందితో ఖచ్చితంగా సాధించేలా మనం చేస్తాం. మనం ఫుల్ ఎఫర్ట్స్ పెడతాం, మన కంటెంట్లో ఎఫర్ట్స్ కనబడతాయి. వాటిని ఎవరైతే చిత్తశుద్ధితో ఫాలో అయ్యి పర్ఫెక్ట్గా మూవ్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు అనేవి సాధించి తీరుతారు. ఓకే, సో నెల్లూరు నుంచి మేడం సెలెక్ట్ అయ్యారండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇందిరా గారు సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి శిరీష గారు కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళని మిస్టర్ కాంపిటేటివ్ తరఫు నుంచి ఫెలిసిటేట్ కూడా చేయడం జరిగింది. సో అవర్ ర్యాంక్ స్పీక్, అవర్ రిజల్ట్ స్పీక్. మా రిజల్ట్సే మా పరిచయం, మేము ఏంటనేది మా రిజల్ట్సే చూపిస్తాయి. నెక్స్ట్ మా కంటెంట్ మాట్లాడుతుంది, ఎక్కువ మేము చెప్పాల్సిన పని లేదు. సో ఎవరైతే ఈ లో గ్రేడ్ కోర్సెస్కి వాటికి వెళ్తారో ఒక 10-15 మార్కుల్లో మీరు ఆగిపోయినా సరే మీకు అది నష్టమే. పూర్తిగా మీరు ఒక 6 months 1 year ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్కి పెట్టాల్సి వస్తుంది. ఆ పెట్టే ప్రాసెస్లోనే మీరు పర్ఫెక్ట్ గైడెన్స్తో కనుక మీరు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా సాధించి తీరుతారు. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. 30+ సెలెక్షన్స్ రావడం జరిగింది. హోల్ ఆంధ్రప్రదేశ్లోనే ది బెస్ట్ కోర్స్ అని నేను 100% క్లెయిమ్ చేయగలుగుతానండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎండోమెంట్కి సంబంధించి ఇలాంటి కోర్స్ మీకు దొరకదు. సో ఇందులో ఏమేమి ఉంటాయి ఈ కోర్సులో? స్టేట్ వైడ్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పెట్టామండి, టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి అండ్ స్ట్రాటజీ వీడియోస్ ఉంటాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏవైతే జిల్లా వారీగా ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించి కంటెంట్ పెట్టడం జరిగింది. హై క్వాలిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్తో ఈ విధంగా మీకు కంటెంట్ మీ ముందు ఉంచడం జరిగిందండి. ఏవైతే మైండ్ మ్యాప్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉండే కీవర్డ్స్, ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మీ కళ్ళ ముందే రామాయణ, భారత, భాగవతాలు మీ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుందండి. దిస్ ఈస్ ద బెస్ట్ కంటెంట్. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెటీరియల్ కూడా ఏదైతే క్లాస్ విన్నారో అదే మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తామో దాని మీదే మీరు క్వశ్చన్స్ చేస్తారు. సో 1 స్టాప్ సింగిల్ కోర్స్ అండి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి వచ్చేయండి, డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి.
నేను ఆల్రెడీ వీడియోస్ చేసి మీకు పెట్టాను. మీరు కావాలనుకుంటే పాత వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఏపీపీఎస్సీ క్వశ్చన్, మనం ఏ టెస్ట్లో అడిగాం సేమ్. నెక్స్ట్ తర్వాత ఏ మెటీరియల్లో వచ్చింది. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి, మీరు ఈ క్వశ్చన్ కనుక చూసినట్టయితే వాళ్ళు సింపుల్గా అడిగారు, మనం అందరివి కవర్ చేసాం. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని రోజులు యుద్ధం చేశారనేది మనం అందరివి కవర్ చేసి ఒక ఎంసీక్యూ ఇచ్చాం. వాళ్ళు సింపుల్గా ఒకళ్ళ క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. మీరు వన్ స్టాప్ సొల్యూషన్గా ఈ కోర్సును పెట్టుకుంటే 100% మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో ఇంకేంటంటే ఇక్కడ ఫ్యామిలీ ట్రీ రూపంలో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఏవైతే మొత్తం క్యారెక్టర్స్ ఉన్నాయో వాటినే అడుగుతారండి. క్యారెక్టర్స్, ప్లేసెస్, ఈవెంట్స్ ఇలాంటివి అడుగుతారు. ఇవన్నీ డీటెయిల్డ్గా ఇలా మైండ్ మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భాగవతంలో అవతారాలండి, డైరెక్ట్గా మీ కళ్ళ ముందే అవుతున్నట్టు ఉంటుంది. ఈజీగా ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలా ఉంటుంది. సో చట్టాన్ని ఇక్కడ దేవాలయాలు ఇలా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చట్టం అండి, ఎండోమెంట్ చట్టము. ఎండోమెంట్ చట్టాన్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఇలా టేబుల్స్ వేసి ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు మొత్తం కంటెంట్ని ఇవ్వడం జరిగింది. సో నేను మీకు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఉందో 9063013089 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ కావచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి. ఆ యాప్ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ కావచ్చు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.